బుక్కెల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. ఒకటి, వారు ఆశ్రమాన్ని స్వీకరించడానికి అంగీకరించగలగడం. రెండవది, ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయా సందర్భాల్లో ఎప్పుడైనా రావడం చూడటం జరిగినప్పుడు వారి యొక్క ప్రవృత్తి, వారిలో ఉండేటటువంటి ఒక భావ ఉద్వేగం ఎలా ఉండేది అనేది. సో ఇవి రెండు అంశాలు ఇందులో. స్వాతి ముచ్చమోలే ఓ చిట్టి కన్నయ్యా, ముక్తి మార్గము చూప అవతరించితివయ్యా, జన్మ ధన్యమయ్యా, నా జన్మ ధన్యమయ్యా. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. మొట్టమొదట పెద్దజీయర్ స్వామివారు అంటే మాకు ఆశ్రమాన్ని ఇలాగా తీసుకొచ్చినటువంటి మా గురువుగారు. వారే మా అమాతృమూర్తికి కూడా ఆచార్యులు. వారే పంచ సంస్కారాలు చేసి మంత్రార్థాలని ఉపదేశం చేసిన వారు. ఒకసారి 1976-77 సమయంలో అన్నమాట, మేము ఇక్కడ సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పెద్ద స్వామివారు వేయించేసి ఉండే సందర్భంలో వారు అమ్మగారు అక్కడ ఉండేటప్పుడు వారిని అడిగారు, మేము ఇతన్ని ఈ మార్గంలోకి తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. సర్వము నిండిన వాసుదేవుని తలచు శ్రీసుకుని ఓయేమో, రామనామము వినగా రోమాలు పులకించు హనుమయ్య ఓయేమో, కలిబలము నడతగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో, కలిబలము నడతగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో. ఎవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు, నీవెవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు. అయితే వారు ఆచార్యులుగా ఈ రకమైనటువంటి పరిస్థితిని వేసినప్పుడు ఆవిడ నాకైతే మీరేది మంచిది అని అనుకుంటే ఆ మార్గంలో మీరు నడిపించడానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము అని ఆవిడ అంగీకారాన్ని తెలియజేశారు. ఇది మొదట. రెండవది, చదువుకోవడానికి లౌకికమైనటువంటి చదువులతో అంతకుముందు ఉండేటటువంటి ఏదో చిన్న చితుకు ఉద్యోగాలు చేస్తుండేటువంటి ఒక వ్యక్తి అది కూడా వదిలిపెట్టేసి ఇలాగ వెంట వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆవిడకి అనిపించి ఉంటుంది, బహుశా ఇలా పెడితేనన్నా ఈ పిల్లాడు బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది ఆవిడకి. అందుకోసం వెళ్ళమన్నారు. అలా వెళ్ళమని అనగలగడం అనేది ఒక మహోపకారంగా మేము భావిస్తాం. ఇక మూడవది, వారు పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఈ ఆశ్రమాల్లోకి ఇంకా నిజంగా ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆచార్యుల యొక్క సంకల్పాన్ని చక్కగా నెరవేర్చాలి, దిగంతాలకి వ్యాపింప చేయాలి
ఇదే ఆశీర్వచనం చేశారు ఆవిడ. పసిడి వన్నెల చిన్నారి నీవేనా, పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న. నిద్రాహారాలను నియమించు గాని నిరసించకయ్యా, నీ రూపు నీ చూపు నీ పలుకు నడకాలే నాకు ప్రాణమయ్యా. దాసురాలను కాదే అది వారిలో ఉండేటువంటి ఔదార్యం. సాధారణంగా ఇలా ఎవరైనా పిల్లవాడు లాంటి కార్యక్రమాలకు పెడతానంటే తల్లి ఆశీర్వదించడం అది ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మా దగ్గరికి ఎక్కడైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేదా ఆశ్రమంలో ఏదైనా ప్రవచనాలు అవి జరుగుతుండేటప్పుడు కానీ వారు కూడా అవకాశం ఉంటే వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుండేది. కానీ అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏదో ఆశించేటువంటి ప్రవృత్తి ఎప్పుడు కూడా వారిలో లేదు. వారు ఎప్పుడు వచ్చినా అక్కడేదో కొంత సమర్పణ చేసి ఆ కార్యక్రమానికి వారు ఉండడానికి అయితే జరిగే కార్యక్రమం కోసమను, ఆ తర్వాత వారు ఉన్నంత వరకు అక్కడ ఉండి ఈవెన్ అలాంటి సమయంలో కూడా వారు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా జరగాలని ఆశీర్వదించేవారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఈ దీపావళి పండుగ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఉత్తరం రాస్తూ ఉండేవారు. ఒకవేళ మన దగ్గర లేని సందర్భం ఎప్పుడైనా ఏర్పడితే అలా రాసినప్పుడు కూడా ఉత్తరంలో మొదటి చివరి దాకా ఆచార్యుల యొక్క గొప్పతనం, ఆ ఆచార్యుల యొక్క మార్గాన్ని నడిపించే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నీ బాధ్యత ఏమిటి, ఎలా ఉండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా అందరికీ చెప్పాలి, ఇంకా ఈ మార్గాన్ని మనం విస్తరింప చేయాలి. ఇదే వారిప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు తప్ప ఇతరమైన లౌకికమైనటువంటి విషయాల గురించి కానీ కుటుంబపరమైనటువంటి విషయాల గురించి కానీ ఎప్పుడూ ప్రస్తావన వారు చేసేవారు కారు. ఇక మేము ఉండే స్థానాల్లో ఎప్పుడైనా వారు ఉంటే రోజు హారతి ఇస్తూ ఉండేవారు. ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడా వారికి తను నా పిల్లవాడు అనేటువంటి భావన కంటే కూడా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానే వారు భావించారు తప్ప తన పిల్లవాడని వారు భావించినట్లుగా ఎప్పుడు కూడా మేము ఫీల్ అవ్వలేదు అలాగా.